ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదువుదాం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యములో మరి పునరుద్ధానమును జీవమును నేనే అని ఇక్కడ రాయబడి ఉంది. ఈ మాట ఎవరు చెప్తున్నారు అని అంటే ప్రవక్తలు కాదు, నాయకులు కాదు, న్యాయాధిపతులు కాదు, రాజులు కాదు, కానీ నా దేవుని బిడ్డలారా స్వయంగా ఈ లోకానికి మరి ఒక గొర్రెపిల్లగా వధింపబడినటువంటి ఒక గొర్రెపిల్లగా వచ్చినటువంటి యేసుక్రీస్తే ఈ మాట చెప్తున్నాడండి. చూడండి, పునరుద్ధానమును నేనే. నిజమేనండి. మరి ఆయన ద్వారానే మనకు పునరుద్ధానము కలిగింది, ఆయన ద్వారానే మనకు జీవం కలిగింది, ఆయన ద్వారానే ఇప్పుడు మనము దేవుని రాజ్యాన్ని మనము మరి వెళ్ళగలుగుతూ ఉన్నాం. ఈ రోజున ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఈ పునరుద్ధాన దినమందు ఇంకా చెప్పాలనంటే ఈ ఈస్టర్ అనబడుతున్నటువంటి మరి ఈ పునరుద్ధాన దినమందు నా దేవుని బిడ్డలారా చూడండి, మన ప్రభు తిరిగి లేచి ఆ యొక్క మృత్యు మీద, ఆ యొక్క మరణం మీద విజయబేరిని మ్రోగించాడండి మన దేవుడు. అవునండి నా దేవుని బిడ్డలారా, మరణమును బంధించుట అసాధ్యము, కానీ ఆ మరణాన్ని ప్రభు బంధించాడు. హల్లెలూయా. చూడండి, ప్రతి వారిని కూడా మరణం రింగి వేస్తా వెళ్ళిందండి. ప్రతి వారిని కూడా మరణము ఇదిగో భయంకరముగా మరి మరణానికి అప్పగింపబడ్డారు. కానీ యేసుక్రీస్తు మరణములోనికి వెళ్ళి మరణపు ముళ్ళుని విరిచి, ఇంకా చెప్పాలంటే పాతాళ సమాధి చేయబడినటువంటి ఆత్మల యొక్క రక్షణ కొరకు ఆయన ఇదిగో ఆ యొక్క సమాధిలో పెట్టబడ్డాడు. కిందన్నటువంటి చెర అనబడుతున్నటువంటిది ఇదిగో తీసుకొని వెళ్ళి అబ్రహాము రొమ్ముగా మార్చాడు. ఈ రోజున మనకు పునరుద్ధానము కలుగుతుందంటే నా దేవుని బిడ్డలారా ఆయన మొదట లేపబడ్డాడు కనుకనే ఈ రోజున క్రీస్తునందున్నటువంటి వారు, ఆయన ఎంతో విశ్వాసం ఉంచినటువంటి వారు నా దేవుని బిడ్డలారా ఇదిగో మన యొక్క వరుసలో మనకు కూడా రేపటి దినాన ఒక పునరుద్ధానము ఉంది. ఈ పునరుద్ధానము నా దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఆత్మలో కలగాల, శరీరములో కలగాలండి. ఆత్మలో కలగాలి. ఈ రోజున చాలా మంది కూడా నామకార్థంగా బ్రతుకుతున్నారు, కానీ వారిలో ఒక పునరుద్ధానము లేదు. పాపములో చనిపోయి ఆత్మలో బ్రతకాలి. పాపములో చనిపోయి నా దేవుని బిడ్డలారా పరిశుద్ధంగా బ్రతకటం ఒక పునరుద్ధానం అయితే, రేపటి దినాన చనిపోయిన తర్వాత మనల్ని పాతిపెట్టిన తర్వాత అక్షయమైనటువంటి శరీరముతో చూడండి అబద్ధతను ధరించుకొని లేపబడేటువంటి నా దేవుని బిడ్డలారా ఆ మహిమగలమైనటువంటి శరీరము మరొక పునరుద్ధానము. కనుక ఈ రీతిగా ఈ పునరుద్ధానమును దేవుడు మనకిచ్చాడు. కనుక నా దేవుని బిడ్డలారా ఈ పునరుద్ధానములో పాలు పంచులు పంచుకునే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. కనుక నా దేవుని బిడ్డలారా ప్రభువు వలె మనం జీవించి పరిశుద్ధత కలిగి శరీరమును ఏ పాపానికి అప్పగించుకోకుండా దేవునికి అప్పగించుకున్నట్లయితే మనకు కూడా ఈ పునరుద్ధానములో పాలు దొరుకుతుంది. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా మా తండ్రి, కృపగలిగిన దేవా స్తోత్రములయ్యా. ఉదయకాలం మంది మీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి నీకు స్తోత్రములు దేవా. ఇదిగోనైనా అయ్యా మీ పునరుద్ధానములో మాకు కూడా నా తండ్రి అతి శ్రేష్టమైన పునరుద్ధానములో మాకు కూడా పాలు తెచ్చేయమని దేవా, ఇటువంటి కృపనైనా మీరు మాకు అనుగ్రహించమని యేసు నామాన్ని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.